హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు తెల్ల కార్డు. రచయిత డాక్టర్ ఎంవిజే భువనేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. అప్పారావుకి పుట్టినప్పటి నుంచి అదృష్టమే. 2 రూపాయలకే కిలో బియ్యం అందుబాటులో ప్రారంభమైన అతని జైత్రయాత్ర నేటికి అడ్డు ఆపు లేకుండా కొనసాగుతూనే ఉంది. తనకెప్పుడు కష్టపడే అవసరం రానేలేదు. ఆదరణ దగ్గర నుండి అమ్మపడి వరకు దేన్ని విడిచిపెట్టలేదు అప్పారావు. అప్పారావు తల్లిదండ్రులు ఇద్దరికీ వృద్ధాప్య పెన్షను వస్తుంది. అప్పారావుకి దివ్యాంగ పెన్షను వస్తుంది. అలాగని అప్పారావు పుట్టుకతో దివ్యాంగుడు కాదు. సైకిల్ మీద నుండి జారిపడటంతో కాలికి దెబ్బ తగిలి కాలి వేలి చివరిని తీసేయాల్సి వచ్చింది. అప్పారావు సైకిల్ని వెనక నుండి గుద్దిన ఒక కారు ఓనరు ఒక గవర్నమెంట్ డాక్టర్ కావడంతో ఈ ఊహించని ఉత్పాతాన్ని నిర్వహించడానికి 50% వైకల్యం అని ఓ మెడికల్ సర్టిఫికేట్ రాయించి ఇచ్చేశాడు. ఆ రోజు నుండి అప్పారావుకి దివ్యాంగ పెన్షను దివ్యంగా అందుతుంది. గతంలో కాస్త తక్కువైనా కానీ ఇప్పుడైతే నెలకి 6,000 రూపాయలు చేతికి అందుతోంది. పైగా ఆ సర్టిఫికెట్తో గవర్నమెంట్ ఆఫీస్లో ప్యూన్ ఉద్యోగం సైతం దివ్యాంగుల కోటాలో సంపాదించుకున్నాడు. ఒక పక్క ఉద్యోగం, మరో పక్క పెన్షను, దేనిని వదలటం లేదు అప్పారావు. తల్లిదండ్రుల పేరున ఒక ఇల్లు, అప్పారావు పేరున మరొక ఇల్లు వేరువేరుగా ఉంటామని చెప్పి ఫ్రీగా సర్కారీ వారి 2 ఇళ్ళు చేజిక్కించుకున్నాడు. ఓ ఇంటిని అద్దెకిచ్చేశాడు. ప్రభుత్వ పెన్షను, రేషను, మెడికేషను, ఎడ్యుకేషన్ మాత్రమే కుటుంబాన్ని నడపాలని, జీతం పెన్షన్ రూపంలో ఇతరాతర వచ్చే డబ్బులు ఏమాత్రం ఎందుకు వినియోగించకూడదనేది అప్పారావు తీసుకున్న గట్టి నిర్ణయం. అప్పారావు అనుకున్నట్లుగానే అన్నీ ఉచితంగా అందుకుంటూ కొడుకును కూతుర్ని పెంచి పెద్ద చేశాడు. పిల్లలిద్దరూ బాగా చదువుకున్నారు, ఉద్యోగాల వేటలో పడ్డారు. వారు పెళ్ళిడికి వచ్చేయటంతో అప్పారావు సంబంధాల వేటలో పడ్డాడు. ముందుగా కొడుక్కి పెళ్లి చేద్దామని తలచి అమ్మాయిలను వెతుకుతున్న అప్పారావుకి అన్ని డబ్బున్న సంబంధాలే ఎదురవుతున్నాయి. అప్పారావు సంపాదన చాతుర్యాన్ని గుర్తించి అప్పారావు వద్దు వద్దు అని వారిస్తున్నా వెంటపడి మరీ పిల్లనిస్తామంటున్నారు. అప్పారావు శశి మీరా అంటున్నాడు. అప్పారావుకంటూ కొన్ని లెక్కలున్నాయి. తన అభిమతానికి అభిప్రాయాలకి సరితూగే సంబంధాన్ని ఖాయం చేసుకోవాలనేది అతని నిశ్చిత అభిప్రాయం. అవతల వారికి ఆస్తిపాస్తులు ఎన్ని కోట్లున్నా కానీ అప్పారావుకి పట్టింపు లేదు. కానీ వారికి ఖచ్చితంగా తెల్ల కార్డు ఉండి తీరాలి. ఆ విషయంలో ఏమాత్రం తగ్గే పరిస్థితి లేదు. అప్పటికప్పుడు తెల్ల కార్డుని సంపాదించుకుంటామని వారు చెప్పినా కానీ అప్పారావుకి అది అంగీకారం కాదు. తెల్ల కార్డు ఫిలాసఫీ, ఐడియాలజీ బాగా వంట పట్టించుకున్న వారై ఉండాలి. ఒక రోజున సరిగ్గా అలాంటి కుటుంబం నుండి అప్పారావుకి ఆహ్వానం అందింది. సుబ్బారావు నుండి అబ్బాయిని తీసుకుని పెళ్లి చూపులకి రమ్మని పిలుపొచ్చింది. మంచి రోజున అమ్మాయిని చూడటానికి సుబ్బారావు ఇంటికి అప్పారావు కుటుంబం అంతా కలిసి బయలుదేరింది. ఆ ఇంట్లో అడుగు పెట్టాడో లేదో అప్పారావు ఆనందంతో ఉబ్బి తబ్బైపోయాడు. సుబ్బారావు ఇంటి నిండా ప్రభుత్వ ఉచిత పథకాల పోస్టర్లే. ప్రభుత్వం ప్రకటించిన ఏ స్కీమును వదలకుండా సుబ్బారావు అతని కుటుంబ సభ్యులు అందుకుంటున్నారు. అందుకుంటున్న పథకాలు ఎదురుగా టిక్ మార్క్ పెట్టుకొని అందుకొని వాటిని, అర్హత లేని వాటిని ఎలా సంపాదించుకోవాలా అని తాపత్రయపడుతున్నారు. సుబ్బారావు కుటుంబం అందుకుంటున్న ఉచిత పథకాల విలువ లక్షల్లో ఉంది. ఎన్నికల సమయంలో వివిధ పార్టీల వారు పంచిన సొమ్ముని ఎప్పటికప్పుడు HUF అకౌంట్లో జమ చేస్తూ వచ్చాం. పార్లమెంటు, అసెంబ్లీ, లోకల్ బాడీస్ ఎన్నికలన్నిట్లోనూ గత 30 సంవత్సరాలుగా వచ్చిన సొమ్ముని అల్లుడు గారికి కారు కొనుక్కోటానికి లాంఛనంగా ఇద్దామనుకుంటున్నాం. అది విన్న అప్పారావు నోరెళ్లబెట్టాడు. అమ్మాయిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉచితంగానే చదివించాం. ఈ ఏడాదిలో ఇంజనీరింగ్ పూర్తయిపోతుంది. ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. మీరు అర్థం చేసుకుంటారని, అపార్థం చేసుకోరని మరో విషయం చెప్తున్నాను. అమ్మాయికి బాల్య వివాహం జరిగి రద్దయిందని డిక్లరేషన్ ఇప్పించి విడో పెన్షన్కి అప్లై చేశాం. గత 5 సంవత్సరాలుగా అమ్మాయి విడో పెన్షన్ అందుకుంటోంది. ఇక ముందు కూడా మీరు ఒప్పుకుంటే అందుకుంటూనే ఉంటుంది. ఏదో అమ్మాయికి పాకెట్ మనీగా ఉంటుందని అలా సెట్ చేశా. ఇవన్నీ వింటుంటే అప్పారావుకి మతిపోయినంత పని అయింది. తాను 2 ఆకులు చదివితే తనకు కాబోయే వెంకయ్యుడు సుబ్బారావు 4 ఆకులు ఎక్కువే చదివాడని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. 2 ఇళ్ళు, మా అమ్మ నాన్నలకి వృద్ధాప్య పెన్షను వచ్చాయి. వాళ్లతో పాటు నేను కూడా నోటరీ ద్వారా మా అమ్మతో సమానమైన వయసులు రాయించుకుని ఓల్డేజ్ పెన్షన్ అందుకుంటున్నాను. మా అమ్మాయితో పాటు మా ఆవిడకు కూడా విడో పెన్షన్ రాయించాను. ఇలా మా ఇంట్లో 3 ఓల్డేజు, 2 విడో పెన్షన్లు వస్తున్నాయి. అప్పారావు నోటి మాట రాలేదు. కేవలం ఇవి మా ఆస్తులు అనుకోవద్దు,
మాకు మీలాగే బంగ్లా, 5 అంతస్తుల బిల్డింగు, 50 ఎకరాల పొలం, భూమి అన్నీ ఉన్నాయి. సుబ్బారావు చెప్పింది విని ఆశ్చర్యపోవటం అప్పారావు వంతైంది. తమకు సరితూగే అద్భుతమైన సంబంధమేనని అప్పారావుకు అర్థమైంది. అమ్మాయి అబ్బాయిలు ఒకరినొకరు బాగా నచ్చేశారు. పెళ్లి సంబంధం కుదిరి ఓ శుభముహూర్తాన వారికి పెళ్లి జరిగిపోయింది. రేషన్ బియ్యంతోటే భోజనాలు పెట్టాలని పట్టుదలతో అప్పారావు, సుబ్బారావు ఇద్దరూ మిగిలిన రేషన్ కార్డు వారి దగ్గర నుండి కిలో ₹2 బియ్యాన్ని ₹3 ఇచ్చి కొని మరీ పెళ్లి భోజనాలు పెట్టించారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు అప్పారావుకి, సుబ్బారావుకి తోడయ్యాడు. ఉచిత పథకాల నుండి ప్రయోజనాన్ని ఎలా జుర్రుకోవాలో ఇద్దరూ ఏకమై పరస్పరం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంకా ఎందుకు నాన్న, ఇక ఈ ఉచితాల కోసం వెంపర్లాడకుండా మనం బాగా బతుకుతున్నాం. ఇప్పుడు మాకు ఉద్యోగాలు కూడా వచ్చేసాయి కదా, మనకి ఇవి అవసరమా అన్నారు అప్పారావు పిల్లలు. అగ్గి మీద గుగ్గిలంలాగా అప్పారావు, సుబ్బారావులు ఇద్దరు పిల్లలపై విరుచుకుపడ్డారు. మీరింత అమాయకంగా ఎలా మారిపోయారో, మా పెంపకంలోనూ ఏదో లోపం ఉందేమో, కాకపోతే ఉచితంగా లక్షల్లో రూపాయలు వచ్చి పడుతుంటే కాలదన్నుకుంటారా అని తీవ్రంగా నిట్టూర్చారు. పిల్లలు మౌనంగా ఉండిపోయారు. కాలచక్రం గిర్రున తిరుగుతోంది. అప్పారావు, సుబ్బారావులకి రోజులు హాయిగా దొర్లిపోతున్నాయి. ఆ రోజు అమావాస్య. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చి రాగానే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ముందుగా ఉచిత పథకాలన్నీ అందుకుంటున్న వాటిని అన్నీ రద్దు చేయాలని గట్టిగా తీర్మానించారు. అది విని గుండాగినంత పనైంది అప్పారావుకి. జీవితమే నాశనైపోతుంది, ఉచితాలు లేకుండా బతకడం వృధా అని అనిపించింది సుబ్బారావుకి. గాఢ నిద్రలో ఉన్న ఇద్దరూ తుళ్ళిపడి లేచారు. విచిత్రంగా ఇద్దరికీ ఒకే రకమైన కల రావడంతో ఆశ్చర్యపోయారు ఇద్దరూ. వచ్చింది కల కావటంతో ఊపిరి పీల్చుకున్నారు. సరిగ్గా ఆ మర్నాడే సచివాలయ సూపర్వైజర్ మహాలక్ష్మీ నాయుడు, పోలీసులు అప్పారావుని, సుబ్బారావుని చుట్టుముట్టారు. మీ 2 కుటుంబాలకిచ్చిన తెల్ల కార్డుని రద్దు చేస్తున్నాం. మీరిద్దరూ కూడా నిజానికి అర్హులు కారు. మీ 2 కుటుంబ సభ్యుల పేర్ల కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి. అంతేకాకుండా మీ పైన కిడ్నాప్ కేసులు కూడా నమోదు చేస్తున్నాం. అది విని అప్పారావు, సుబ్బారావులిద్దరూ నోరెళ్లబెట్టారు. అప్పారావు గారు, మీకున్న బార్ అండ్ రెస్టారెంట్, 30 ఎకరాల భూమి, మీ ఊర్లో ఉన్న 3 అంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్లను మీ బావమరిది పేరుని మార్చి అతడు ఎటూ కదలకుండా ఊరి చివరో ఇంట్లో తాళమేసి ఉంచారా లేదా? మీ పేరున ఉంటే మీకు ఉచిత పథకాలు అందవనే కదా మీరు ఈ పని చేశారు. ప్రతిరోజు మీ బావమరిదికి క్యారేజ్ పెట్టుకెళ్తున్నది వాస్తవమా కాదా? సుబ్బారావు గారు, ఓ బంగ్లా, 5 అంతస్తుల బిల్డింగు, 50 ఎకరాల భూమి యజమాని అయి మీరు తెల్ల కార్డు కోసం ఆస్తినంతటిని మీ చెల్లి పేరు మీద పెట్టి ఆమెను మీ ఇంట్లోనే ఓ గదిలో కదలనీయకుండా ఉంచారు కదూ. ఉచిత పథకాలను అందుకోవటం కోసం మీరు ఇలా చేయటం న్యాయమేనా? పోలీసులు ఒక్కొక్క నిజాన్ని బయటకు చెప్తుంటే అప్పారావు, సుబ్బారావులిద్దరూ నీరుగారిపోయారు. ప్రభుత్వాన్ని తప్పుడు వివరాలతో తప్పుదో పట్టించినందుకు, మోసపూరితంగా ఉచిత పథకాల ద్వారా లబ్ధి పొందినందుకు, మీ ఆస్తులన్నింటినీ కుట్రపూర్వకంగా మరొక వారి పేరు మీద మార్చి ఉచిత పథకాలు అందుకోవాలన్న కాంక్షతో వారిని నిర్బంధించి ఉంచినందుకు తగిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నాం. ఒక్కసారిగా అప్పారావు, సుబ్బారావులిద్దరూ లబ్బోదిబ్బోమన్నారు. సచివాలయం సూపర్వైజరు, పోలీసు వాళ్ళ కాళ్ళు చేరుకుని పట్టుకొని, అయ్యా, మమ్మల్ని క్షమించండి, మీరు చెప్పినట్టే నడుచుకుంటాం, మా మీద కేసులు లేకుండా చూడండి, తెల్ల కార్డు రద్దుకి మేమే స్వయంగా దరఖాస్తు చేస్తాం, ఈసారికి మమ్మల్ని వదిలేయండి మహాప్రభు అని బతిమలాడుకోసాగారు. అదే క్షణంలో సచివాలయ సూపర్వైజరు అప్పారావు కొడుకు సందీప్ వైపు కన్ను గీటి చూడటం సుబ్బారావు కంటపడింది. ఏదో అర్థమైనట్టు తెలియని ధైర్యం వచ్చేసింది. సందీప్ వెంటనే వారికి ఏదో నచ్చజెప్పి పోలీసులను, సూపర్వైజర్ని వెనక్కి పంపేశాడు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఉచితాలేవి శాశ్వతం కావు, వాటిపై ఆధారపడడం మంచిది కాదు. అర్హులం కాకపోయినా అందుకోవాలని ఆరాటపడటం వలన నిజంగా అర్హులైన వారికి అవసరమైన సాయం అందకుండా పోతుంది. మన తెల్ల కార్డుని రద్దు చేసుకుందాం. సందీప్ పాటలు విని వికృతంగా నవ్వాడు సుబ్బారావు. అల్లుడు గారు, ఉచితాలు శాశ్వతం కాదనే విషయం మీకేం అనుమానం అక్కర్లేదు. ఈ ఉచిత పథకాలు రిజర్వేషన్ల కన్నా శక్తివంతమైనది. ఇవి మరింతగా పెరిగి మరింతగా వృద్ధి పొంది కొత్త కొత్త పేర్లతో ఎప్పటికప్పుడు అలాగే కొనసాగుతాయి. మనిషి ఆయుష్ 100 ఏళ్ళైతే వీటి ఆయుష్ 1000 ఏళ్ళు. పోతే ఈ పోలీసుల దాడి, తెల్ల కార్డు రద్దు డ్రామా ఇదంతా మీరు ఏర్పాటు చేశారు కదూ. సందీప్ నిర్ఘాంతపోయి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. వీళ్ళని మార్చడం ఎవరి తరం కాదని అక్కడ నుండి నిష్క్రమించాడు.
మర్నాడు బావమరిది దుర్గారావుకి క్యారేజ్ పట్టుకెళ్ళిన అప్పారావు గుండె గుబేలు మంది. గది తలుపులు మూసి ఉన్నాయి, కానీ దుర్గారావు లేడు. అంతలోనే సెల్ ఫోన్ రింగ్ కావటంతో చెవి కానించాడు అప్పారావు. బావా, నువ్వు నన్ను ఎందుకు నిర్బంధించావో ఇప్పుడే తెలిసింది నాకు. నా పేరునున్న నీ ఆస్తులన్నీ నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్ఫర్ చేయను. ఎందుకంటే ఆ పని చేస్తే నీవు తెల్ల కార్డు రద్దయిపోతుంది కదా. నాకు క్యారేజీలు తెచ్చే శ్రమ నీకు ఇక అక్కర్లేదు. ఫోన్ కట్ అయిపోయింది. అప్పారావు కళ్ళు తిరిగి కింద పడ్డాడు. ఏవండి, మీ చెల్లి గదిలో లేదండి, ఎక్కడికో పారిపోయింది. ఇంట్లో నుండి భార్య చెప్పింది విని గాబరా పడ్డాడు సుబ్బారావు. అంతలో ఫోన్ మోగుతంటూ ఫోన్ ఎత్తాడు. ఒరే అన్నయ్య, ఇన్నాళ్ళు నువ్వు నన్ను ఎందుకు గదిలో నుంచి కదలనీయలేదనో బోధపడింది. నాకు పెళ్లి కూడా చేయకుండా నీ స్వార్థం కోసం వాడుకున్నావు. నా పేరునున్న నీ ఆస్తులతో మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుంటా. నీ ఆస్తిని నీ పేరున మార్చేస్తానేనేమో అని నువ్వేమీ బెంగపడద్దు. నీ తెల్ల కార్డు ఎప్పటికీ రద్దవకుండా చూసుకునే బాధ్యత నాది. ఆ తర్వాత ఇక ఏ మాటలు వినిపించలేదు. అప్పటికే స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు సుబ్బారావు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.